భారీ వర్షాలు ఏపీని వణికిస్తున్నాయి. మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనంగా బలపడింది. ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు విశాఖ వాతావరణ శాఖ అధికారులు. ఏపీకి మరోసారి భారీ వర్ష వరద ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 24 గంటల్లో కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఇచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాల్లో 1-2 చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంట బలమైన గాలులు వీస్తాయని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో దీని ఎఫెక్ట్ ఏపీలోని జిల్లాల్లో ఉంటుందని చెప్పింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసింది. జిల్లాలో అధికారులకు సెలవులు రద్దు చేసింది. భారీ వర్ష, వరద ముప్పు ఉండడంతో 24 గంటలు అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు ఇబ్బందులుంటే కంట్రోల్ రూమ్లో టోల్ ఫ్రీ నంబర్స్కి ఫిర్యాదు చేయాలని సూచించారు. తుఫాన్ ప్రభావం ఉన్న జిల్లాల అధికారులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షపాతాన్ని అంచనా వేసుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏలేరు రిజర్వాయర్కు మళ్లీ వరద వచ్చే అవకాశం ఉన్నందున ప్రాజెక్టులో స్టోరేజ్ కెపాసిటీని పరిశీలించాలన్నారు. చెరువులు, కాల్వలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు చంద్రబాబు. అంతకుముందు ప్రకాశం బ్యారేజ్ను పరిశీలించారు చంద్రబాబు నాయుడు. కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనులపై ఆరా తీశారు. గేట్ల దగ్గర అడ్డుపడి ఉన్న బోట్లను పరిశీలించారు. కృష్ణానది ప్రవాహం గురించి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం బ్యారేజ్కి మళ్లీ వరద పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం. ఇటు బుడమేరు వరదకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చంద్రబాబు సర్కారు ఆలోచన చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటుంది. బుడమేరు రిటైనింగ్ వాల్ నిర్మించే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి మంత్రి నారాయణ ప్రతిపాదనను పంపినట్లు తెలుస్తోంది.